హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఇవాళ టాపిక్ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో రిలేషన్ బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, దానికోసం ఒక చిన్న టిప్ చెప్పుకుందాము. సాధారణంగా పిల్లలతో మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి? పిల్లలు చెప్పిన మాట వినట్లేదనో, హోంవర్క్ సరిగ్గా చేయట్లేదనో, లేకపోతే బయటికి ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారనో, పేరెంట్స్తో కన్నా ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారనో, స్కూల్లో ఏం చేశారో ఇంటికి వచ్చి మనకి చెప్పట్లేదనో. పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో రిలేషన్ స్ట్రాంగ్గా అవ్వాలి, బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. పిల్లలు ఏదైనా డ్రాయింగ్ వర్క్ చేస్తున్నప్పుడు లైన్స్లో రావట్లేదు, పేరెంట్స్ చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. బయటకు వచ్చేస్తుంది, లైన్స్లో రావట్లేదు అనే ఒక యాంగ్జైటీ. పిల్లలు సాధారణంగా షూస్ వేసుకుంటున్నప్పుడు ఎక్కువగా కుడికాలిది వెడంకాలిది కుడికాలికి వేసుకుంటూ ఉంటారు. అలా కాదు, ఇలా వేసుకోవాలి, నీకు చేత కావట్లేదని చెప్తూ ఉంటాము. ఇటువంటివి పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళకి తల్లిదండ్రుల మీద ఒక వ్యతిరేకత భావం అనేది ఏర్పడుతుంది. ఎందుకు అనంటే, నేను ఏం చేసినా పేరెంట్స్ తప్పు అనే చూపిస్తున్నారు, నాకు ఏమీ రాదా అనే ఒక భావంతో ఎవరైతే ఇటువంటివి సపోర్ట్ చేస్తారో, గ్రాండ్ పేరెంట్సా లేకపోతే ఫ్రెండ్స్, ఇటువంటివి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు చేసే పనులకి వాళ్ళ దగ్గర స్పెండ్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చేయాలి, పిల్లల్ని ఎలా మార్చాలి అనేది మాట్లాడుకునే ముందు వీటన్నిటికీ ఏం చేయాలి అని అంటే, ఎక్కువగా సర్వసాధారణంగా మనం పిల్లల్ని మార్చడానికి చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చేయవలసిన పని పిల్లల్ని మార్చడం కాదు, మనం ఎలా మారాలి, పిల్లలకి అనుగుణంగా మనం ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. దీనికి ఉదాహరణ చూసుకుంటే ఒక కథ చెప్పుకుందాము. అప్పుడే ఫ్రెష్గా మన డిగ్రీ అయ్యింది, మన గ్రాడ్యుయేషన్ అయింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒక జాబ్కి వెళ్ళాలనో సెటిల్ అవ్వాలనో చూస్తూ ఉంటారు. మీ గ్రాడ్యుయేషన్ అయింది, అయిన వెంటనే మీకు జాబ్ వచ్చింది. జాబ్ రాగానే ఫస్ట్ ఇనీషియల్గా వెంటనే జాబ్ అయితే చెయ్యము, మన జాబ్ వర్క్ చెయ్యం. దానికి ముందు ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఒక 2-3 నెలలు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, అంతా బాగుంది, బాగా జరిగింది. మీరు ఏమైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారు. ఫైనల్గా లాస్ట్ డే రానే వచ్చింది. ఏంటి అని అంటే, యువర్ ఫస్ట్ డే ఆఫ్ జాబ్. మీ ఫస్ట్ డే ఆఫ్ జాబ్ వెళ్ళారు, ఆఫీస్లో కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఎవరు సజెస్ట్ చేయట్లేదు. మనకి ఏం చేయాలి ఎలా చేయాలి అనే పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకి ఎవరు సజెషన్ అనేది ఇవ్వట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది. మనం చుట్టూతా ఉన్న కొలీగ్స్ని చూస్తూ ఉంటాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనేం స్టార్ట్ చేయాలి, నా వర్క్ని నేను ఎలా డివైడ్ చేసుకోవాలి, ఇది ఏ పార్ట్, ఇది బి పార్ట్, ఇది సి పార్ట్ అని. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, అసలు ఏ వర్క్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫస్ట్ డే ఆఫ్ జాబ్లో ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? మనం ఒక టెన్షన్ తోటి, ఒక ప్రెషర్ తోటి మన మైండ్ బిల్డ్ అయి ఉంటుంది. ఈ లోపల మన బాస్ వచ్చారు అనుకుందాం, వచ్చి ఏం చేస్తున్నావు, ఏమి చేయట్లేదా, ఏం చేయాలో అర్థమైందా అని అడుగుతారు. మనం కొంచెం భయంతో బెణుకుతోటి తెలుసు అని చెప్తాము. బాస్ వెళ్ళిపోతాడు, మళ్ళీ మనం ఇప్పుడు దాకా చేసిన పని చేస్తూ ఉంటాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అండ్ చుట్టుపక్కల వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇలా కొంత సమయం గడిచాక బాస్ మళ్ళీ వచ్చి, ఏంటి ఇంకా ఏం చేయట్లేదా, నీకేం చేయాలో తెలియట్లేదా అని ఒక రైజింగ్ వాయిస్తో బాస్ మాట్లాడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం ఇదే విషయం ఒక 2-3 సార్లు బాస్ రావడం, మిమ్మల్ని ఏదో ఒకటి అనడం, వెళ్ళడం జరిగిందనుకోండి, మీరు సైకలాజికల్గా ఎలా ఫీల్ అవుతారు, ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతాము? ఇది నా ఫస్ట్ డే ఆఫ్ జాబ్, నేను ఇలాగే ఉంటాను, నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఎవరైనా నాకు చెప్పచ్చు కదా, సజెస్ట్ చేయొచ్చు కదా. లేకపోతే ఫైనల్గా మనకి ఏమనిపిస్తుంది,
నాకు కొంచెం సెటిల్మెంట్ టైం కావాలి. సో ఈ పాయింట్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం కోరుకుంటాము? సెటిల్మెంట్ టైం కావాలి అనేది బాగా కోరుకుంటాం. సో ఏ జాబ్లోకి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా మనకి సెటిల్మెంట్ టైం అనేది చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టాం, అప్పుడే మొదటడుగులు వేస్తున్నాం. సో మనకి ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలీదు. సో అవన్నీ అబ్జర్వ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది చెప్పగలుగుతాం, పనిని మొదలు పెట్టగలుగుతాం. సో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? సెటిల్మెంట్ టైం. ఇదే పిల్లలకు కూడా చాలా అవసరం. వాళ్ళు అప్పుడప్పుడే అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఒక అడల్ట్ లాగా వాళ్ళకి అన్ని మెచ్యూరిటీ లెవెల్స్, అన్ని థింకింగ్ స్కిల్స్ అనేవి ఇంకా డెవలప్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళకి సెటిల్మెంట్ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఒక కొటేషన్ తెలుసుకోవచ్చు. మరియా మాంటిసరీ చెప్పిన ఒక కొటేషన్, అలౌ ద చైల్డ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ లెట్ దెమ్ బీ మాస్టర్స్. ఇంకొకసారి చెప్తున్నాను, అలౌ ద చైల్డ్ మేక్ మిస్టేక్స్ అండ్ లెట్ దెమ్ బీ మాస్టర్స్. పిల్లల్ని తప్పులు చేయనివ్వాలి, దాని నుంచి వాళ్ళు మాస్టర్స్ అవుతారు. దీనికే ఇంకొక కోట్ చెప్పుకుంటే మనం ఎక్కువగా వినే కోట్, ఫెయిల్యూర్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని చెప్పుకుంటూ ఉంటాము. సో ఫెయిల్ అయితేనే, తప్పటడుగు వేస్తేనే దాని నుంచి మనం విజయం సాధించగలుగుతాం. సో ఫెయిల్యూర్ అనేది జరిగితేనే మనం ఏం తప్పు చేసాము అనేది చూసుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి మనకు ఒక అవకాశం అనేది దొరుకుతుంది. అప్పుడు ఖచ్చితంగా మాస్టర్స్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. సో మనం ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ పిల్లలకి సెటిల్మెంట్ టైం ఇవ్వాలి. అలాగే రెండవది పిల్లల్ని మిస్టేక్స్ చేయనివ్వాలి. దాని నుంచి వాళ్ళు మాస్టర్స్ అవుతారు అనే ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఒక ఉదాహరణ చెప్పుకుంటే, పిల్లలు సాధారణంగా లెఫ్ట్ షూ రైట్ లెగ్కి, రైట్ షూ లెఫ్ట్ లెగ్కి వేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు పేరెంట్స్ యాంగ్జైటీ తోటి, కాదు ఇలా వేసుకోకూడదు, రైట్గా వేసుకోవాలి, నీకు చేత కావట్లేదు, రా నేను కరెక్ట్ చేస్తాను అని చెప్తాం. సో ఎందుకు చెప్తాము? వాళ్ళు పడిపోతారు అన్న ఒక భయంతో పేరెంట్స్కి పిల్లల మీద ఉన్న కేర్ తోటి ఆ మాట చెప్తాం. సో పేరెంట్స్ది తప్పు అని అనలేం. కాకపోతే ఆ విషయాన్ని పిల్లలకి ఎలా కన్వే చేయాలి అని అంటే, దిస్ ఈజ్ ద నాట్ రైట్ వే టు పుట్ యువర్ షూస్ ఆన్. షూస్ వేసుకునే పద్ధతి ఇది కాదు, లేకపోతే నువ్వు పడిపోతావు అనేది వాళ్ళకి క్లియర్గా వాళ్ళ లాంగ్వేజ్లో ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అయినా వాళ్ళు వినట్లేదు, అలాగే వేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళని అలౌ చేద్దాం వాళ్ళ అలా వేసుకోవడానికి. సో వాళ్ళకి కంఫర్ట్గా లేనప్పుడు, లేకపోతే పడిపోయినప్పుడు మనం గైడెన్స్ ఇస్తాం. యాజ్ ఏ పేరెంట్ మనం ఇన్స్ట్రక్టర్స్గా కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, సెల్ఫ్ కరెక్షన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది పిల్లల్లో బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఈ మొత్తం వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, పిల్లల్ని కరెక్ట్ చేయడం అనేది కాకుండా మనల్ని మనం పిల్లలకి అనుగుణంగా ఎలాగ మారాలి అనేది ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. సో రెండో విషయం ఏంటి అని అంటే, పిల్లలకి సెటిల్మెంట్ టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు మొదట్లోనే అన్నీ చేయలేరు, అన్నీ సాధించలేరు. కాబట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి వాళ్ళకు ఒక సెటిల్మెంట్ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, పిల్లల్ని మిస్టేక్స్ చేయనివ్వాలి, దాని నుంచి వాళ్ళు మాస్టర్స్ అవుతారు. ద నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇది చేయడం వల్ల వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకం, పేరెంట్స్ మీద ఒక నమ్మకం, ఇవన్నీ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు పేరెంట్స్ మీద ఓకే నేనేం చెప్పినా మా పేరెంట్స్ కాదనట్లేదు. ఏదైనా చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని అన్నాం అనుకోండి, సో మనకు వచ్చి మనకు షేర్ చేసుకోవడానికి పిల్లలు జంకుతూ ఉంటారు. అదే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఒక గైడ్ లైన్స్ ఇస్తూ, ఇన్స్ట్రక్షన్స్ కాకుండా ఒక గైడ్ లైన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ మాట్లాడితే పేరెంట్స్ దగ్గరకు వచ్చి చెప్పడానికి, మాట్లాడడానికి, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి పిల్లలు ఇష్టపడతారు. ఏదైనా సమస్య వచ్చినా కూడా ముందు వచ్చి పేరెంట్స్ దగ్గర చెప్పడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ నేర్చుకున్న టిప్ ఏంటి అని అంటే, పిల్లల్ని మార్చాలని కాదు, పిల్లలకు అనుగుణంగా మనం ఎలా మారాలి అనేది నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.